బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను త్వరగా తేల్చాలంటూ పోరుబాటు పడుతున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని విమర్శించారు. ఉద్యమకారులు కౌలతో కమిటీ వేసి అందరి అభిప్రాయం మేరకు లోగో మార్పుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రివెంజ్ కు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాకు సిద్ధమైంది. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని కేసీఆర్ బదనాం చేశారన్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు కమలం పార్టీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని డిమాండ్ చేయనున్నారు బీజేపీ నేతలు. ప్రజల ఆమోదయోగ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఉద్యమకారులు కౌలతో కమిటీ వేసి అందరి అభిప్రాయం మేరకు లోగో మార్పుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆదిలోనే రాష్ట్ర గీతంపై విమర్శలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకి ఏ హోదాలో బాధ్యతలు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు కాసం వెంకటేశ్వర్లు. నిజంగా చిహ్నాన్ని మార్చాల్సినటువంటి అవసరమే ఉంటే ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి విధానపరమైనటువంటి నిర్ణయాలను గైడ్ లైన్స్ ఇచ్చేసి ఇది సరైనటువంటి చర్య కాదు, వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు గ్రహిస్తే ఇవాళ రాష్ట్ర గీతం ఏదైతుందో ఆదిలోనే దానిపైన విపరీత ధోరణిలో విమర్శలు వచ్చే రకంగా ఇవాళ ఆలోచన చేసి పరిస్థితి కనబడతాం. ప్రొఫెసర్ కోదండరాం ఎవరైతున్నారో తెలంగాణ జేఏసీ చైర్మన్, ఆయన కూడా ప్రభుత్వంలో చేరి ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయినాడా? ఆయన ఏ విషయం కూడా బయటికి చెప్పకుండా ఆయనే ఆలోచన చేసి ఆయనే నిర్ణయం తీసుకుంటున్నాడా? విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. పాఠశాలల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేస్తామని ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం అధోగతి పాలైందన్నారు. లేదంటే ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు రాణి రుద్రమ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులకు అందించాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించి తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచి రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దాని గురించి ఈ పాటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాల్సి ఉండే. ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాము అని చెప్పి దాన్ని గంగల కలిపేసింది. అసలు విద్యా రంగాన్నే సర్వనాశనం చేసి దుంపనాశనం పట్టించి తెలంగాణలో చదువులను అధోగతి పాలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. జూన్ 17న బక్రీద్ సందర్భంగా హిందూ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఎవరు కూడా గోరక్షణ చేయవద్దంటూ పోలీసులు హిందూ కార్యకర్తలకు ఫోన్లు చేయడం సరికాదన్నారు. గోరక్షణ చేస్తే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసు అధికారులు సీఎం గౌరవించరా అంటూ ప్రశ్నించారు. గోరక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగుతానన్నారు రాజా సింగ్. 17 జూన్కి బక్రీద్ ఉంది. ఈ బక్రీద్ ఉన్నందుకే హిందూ కార్యకర్తలకి పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తున్నారు. బక్రీద్ వస్తుంది, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఆవులని పట్టుకోవద్దు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆవులు కానీ, ఎద్దులు కానీ, దొడలు కానీ ఎవరైనా ఇన్లీగల్గా కోయినికి తీసుకొని పోతే వాళ్ళకి అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. కానీ మీరు బెదిరిస్తున్నారు కార్యకర్తలకి, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. నేను ఇప్పుడు గోరక్షణ గురించి నేను దిగుతున్నా. ప్రతి ఒక్క హిందూ కార్యకర్త భయపడకండి.